హలో మై ఫ్రెండ్స్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దుర్మార్గులు, మత ఛాందసవాదులు విద్యా వ్యవస్థను కూడా విడిచిపెట్టట్లేదండి. అంత దుర్మార్గం అంటే, ఆ విద్యను ప్రజలకు అందించాల్సిన పోయి వారి మనసులను విగ్రహాల వైపు మళ్ళించే కుట్ర చేస్తున్నారు. ఇటువంటి ఆర్ఎస్ఎస్ దుర్మార్గుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం అంతైనా ఉంది. ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ వారు సమాజ సేవ ఏ రోజు చేయలేదు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. అంతేకాదు గాని ప్రజలను పాడు చేయడానికైతే ముఖ్యంగా వారి మనసులను పాడు చేయడానికి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే విద్య అనేది అందరికీ సమానమైనది రాజ్యాంగం అనుగ్రహించింది. ఈ సమాజ శ్రేయస్సులో ఈ విద్యను సమాజానికి ఉపయోగపడే సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇవన్నీ తీసేసి వాల్మీకి రామాయణం, మహాభారతం, అలాగే చాణక్యుడు ఏం చేశాడు, వాడు ఎలా బతికాడు, ఇవి మనకు అవసరమా? ఇవన్నీ పెట్టడం వలన రేపొద్దున పిల్లల భవిష్యత్తు పాడైపోయేలాగా ఉంది. రేపొద్దున దేనికి పనికిరాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలాలు చదువుల్లో కూడా ప్రవేశించింది. రాజకీయాల వరకే కాదు, చదువుల్లో కూడా వచ్చింది. ఇంకెవరు చదువుకోకుండా దీన్ని లాక్కునే ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సంతకం పెట్టండి change.org లో. అందరూ ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేద్దాం. చదువు వ్యవస్థ, చదువుకునే వారు ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క పోరాటంలో ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.